శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ మాస ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల యొక్క అనుకూలత కొంత ఉంది. కాబట్టి కొన్ని విషయాలలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కేతువు యొక్క ప్రభావం మూలకంగా మీ లోపల కొంత ధైర్యం పెరుగుతుంది. అంటే మానసిక భయం నుండి దూరం అవుతారు. కొంత భయాందోళనలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల యొక్క సపోర్టు లభిస్తుంది. అయితే దాన్ని మీరు కంప్లీట్గా స్వీకరించకుండా, బ్లైండ్గా మీరు వాటిని స్వీకరించకుండా, వాళ్ళు ఆ సమయంలో సపోర్ట్ చేస్తున్నారు, దాన్ని పాజిటివ్గా తీసుకొని మళ్ళీ మీరు చేసేటువంటి విషయాన్ని సెటరైట్ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. కొంత సపోర్టు మటుకు లభిస్తుంది మీకు. ఇకపోతే బరువు బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి ఈ మాసంలో. దాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అన్నిటినీ కూడాను, బాధ్యతలను, బరువును, హక్కులను అన్నిటినీ కూడాను మీరు ఒక పద్ధతి ప్రకారంగా స్వీకరించి వాటిని సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక ఉద్యోగస్తులకు ఒక పక్కన ప్రమోషన్ కూడాను ఉంది. కొత్త పనులు మీకు అప్పజెప్తారు, తద్వారా మీకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొత్త వ్యాపారం చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం డెవలప్ అవుతుంది. అంటే ఇందులో 2 రకాల ఆంతర్యము కనబడుతుంది. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత మూలకంగా ఉన్న వ్యాపారాన్ని వదిలిపెట్టి కొత్త వ్యాపారంలోకి ఎంటర్ కావాలనేటువంటి మనస్తత్వం ఒకటిను, రెండవది తాత్కాలికంగా మీరు లాభాలను పొందడం మూలకంగా కొంత విస్తరణ వైపుకు, కొంత వేరే వ్యాపారం చేయాలనేటువంటి మనస్తత్వం కూడాను ఒక పక్కన డెవలప్ అయ్యే అవకాశం కూడాను కనబడుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు వ్యాపారస్తులు. వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు రెక్టిఫై చేసుకున్నట్టయితే ఫలితాలను మీరు మీ వైపుకు మోల్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండండి, లాభాలను పొందుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒక పక్కన ఉన్నప్పటికీ తాత్కాలికంగా ఈ మాసానికే మనము పరిమితమై చూసినట్టయితే కొంతవరకు మీకు కలిసి వస్తుంది. పెట్టుబడుల మూలకంగా కొంత ఈ మాసంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో అందరితో కూడాను ప్రేమ భావంతో ఉంటారు. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యంగా మీరు ఈ మాసంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంపై మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ఆరోగ్యము ఓవరాల్గా మీది, కుటుంబ సభ్యులది, అందరిది కూడాను బాగానే ఉంటుంది. అయినప్పటికీ మీరు కొంత ధైర్యాన్ని, శారీరక దృఢత్వాన్ని మీరు పెంచుకోవలసినటువంటి సమయము కనుక కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కొనుగోలు విషయం ఆలోచించినట్టయితే ప్లాట్లు కానివ్వండి, భూములు కానివ్వండి, విలువైనటువంటి వస్తువుల యొక్క
కొనుగోలు విషయం ఆలోచించినట్టయితే కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కనుక భూముల విషయంలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. వృశ్చిక రాశి వారికి 3వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి. అది కొంత మీకు కలిసి వస్తుంది. అంటే ప్లాట్లు, వాహనాలు కొనడంలో ఒక యోగకరమైనటువంటి స్థితి ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క ప్రభావం మూలకంగా కొంత ఆచితూచి మీరు వ్యవహరించడం అనేటువంటిది చాలా అవసరము. ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. విదేశీ అవకాశాలు కూడాను బాగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది ఈ మాసం. మీరు కొంత కాన్సన్ట్రేషన్తో మీ పనితనాన్ని మీరు డెవలప్ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. ఇకపోతే కాంపిటేటివ్ స్పిరిట్ను మీరు డెవలప్ చేసుకోవాలి. కాంపిటీషన్లో మనం నిలవాలి అనంటే మనము సబ్జెక్టులో లోతైనటువంటి విశ్లేషణను పొందడమే కాకుండా ఈ ఎగ్జామ్కు ఏ విధంగా చదువుకోవాలి అనేటువంటి దానిపైన కూడాను మీరు మనస్సు నిలిపినట్టయితే మీకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఇక సంగీత, సాహిత్య, కళారంగాలలో ఉన్నటువంటి వారికి, రీసెర్చ్ లెవెల్లో ఉన్నటువంటి వారికి, ఇక పరిశోధనాత్మకమైనటువంటి దృష్టితో మీరు ముందుకు వెళతారు. చాలా సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ మాసంలో. కాకపోతే ఓవరాల్గా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసము తాత్కాలికమైనటువంటి విజయాలను ఇస్తుంది. తాత్కాలికంగా అదృష్టం కలిసి వస్తుంది. కొంతవరకు పురోగతి కనబడుతుంది. ఈ మాసానికి పరిమితమై మనం చూసినట్టయితే దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు. కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు.
ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రుడు మనకు అన్ని రకాలుగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.